మూవీ అది. ఇండియాలో ఈ మూవీని కొట్టే మూవీ ఇంక రాదు, చరిత్రలో నిలిచిపోయిద్దని నేను అనుకుంటున్నాను. మార్చ్ 5 గుర్తుపెట్టుకోండి. ఇటు 15 రోజులు, ఇటు 15 రోజులు, అటు 25 రోజులు, ఇటు 25 రోజులు ఏ సినిమా కూడా దరిదాపుల్లో ఉండదు. ప్రభాస్ మూవీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తుందంటేనే ఒక్కొక్కడికి ఉచ్చబడిపోతుంది. అలాంటిది ఇందులో మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారంటే ఇంకా అసలు ఒక్కొక్కడు ఎక్కడ పెట్టుకుంటాడో తలకాయ నాకు తెలియదు. 1 year వరకు ఈ మూవీని థియేటర్ నుండి తీసే దమ్ము ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎట్లుంటదండి ఇంకా వాళ్ళిద్దరు వచ్చారంటే ఇంక స్క్రీన్స్ తగలబడిపోతాయి అనమాట. బయట దండయాత్ర జరిగిద్ది, ప్రభాస్ ఫ్యాన్స్ దండయాత్ర, బాస్ ఫ్యాన్స్ దండయాత్ర జరిగిద్ది. ఈ 10 days మాత్రం బీభత్సమైన పండగ ఉంటుందండి సినిమాల దగ్గర. ఇంకా అసలు ఏదో ఒక జాతర జరిగిద్ది అనమాట, మామూలు జాతర ఉండదు. ఇప్పటి వరకు మనం చిరంజీవి గారిని హీరో లాగానే చూసాము, ఒక ఫాదర్ రోల్ లో చూడలేదు. మరి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఒక ఫాదర్ గా చిరంజీవి గారు? 100% యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ అంటే అందులో క్యారెక్టర్ ని కనపడిదిగా తప్ప మనకి బాస్ గీసింగ్ ఎవరు అనపరు. అదే పాత్రలో బాలయ్య బాబాని సెట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన సినిమాలో బోల్డ్ సీన్స్ లేని సినిమా ఉండదు. మరి చిరంజీవి గారితో ఏమన్నా అలా ప్లాన్ చేస్తే జనాలు ఏమంటారు? ఆల్రెడీ ప్రభాస్ గారితో బోల్డ్ సీన్ పెట్టేశాడు, పోస్టర్ రిలీజ్ చేశాడు, సోషల్ మీడియాని తగలబెట్టేశాడు. ఇప్పుడు ఇంకా చిరంజీవి గారి మీద అంటే ఆయన అంకుల్ క్యారెక్టర్ని ఆల్రెడీ ఇంటిచ్చాడు కాబట్టి బోల్డ్ సీన్స్ ఉన్నా కానీ ఏం కాదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక యాక్టర్, నటుడు, 70 ఏళ్ల వయసులో అంత కష్టపడుతున్నాడు. అలాంటి టైంలో బోల్డ్ సీన్స్ వచ్చినా చేయడానికి తప్పలేదు. బోల్డ్ సీన్స్లో ఇంకా నేను ఎగ్జైట్మెంట్ అనుకుంటున్నా, చిరంజీవి గారికి 6 pack చూడాలని నా కోరిక. అది చూసి ఇంకెంత బాగుంటుంది, మామూలుగా ఉండదు. చిరంజీవి గారిని అలా చూడాలని ఎంతోమంది యాంగిల్ ఉంటుంది, నాకే కాదు ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఉంటుంది అనమాట. నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, చిరంజీవి గారికి 6 pack చూపెడితే మాత్రం థియేటర్లు చినిగిపోతాయి అనమాట. స్పిరిట్ సినిమా అయితే 2 బాంబులు పట్టకెళ్ళి సినిమాల ముందు పడేస్తారు ప్రభాస్ ఫ్యాన్ చేస్తే, అంత ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంకా దాని గురించి మాటలు ఏమన్నా 2027 వచ్చిందంటే ఒకటే గుర్తొస్తుంది, స్పిరిట్. ఇంకంతే, ఏ మూవీ ఉండదు. 2027 రికార్డ్స్ క్రియేట్ చేయాలన్న స్పిరిటే, రికార్డ్స్ బద్దలు కొట్టాలన్న స్పిరిటే, రికార్డ్స్ సెట్ చేయాలన్న స్పిరిటే. ఇప్పటి వరకు మనం ప్రభాస్ గారిని ఇంటెన్స్ ఇలాంటి ఒక సీన్స్ లో చూడలేదు, బోల్డ్ సీన్స్ ఇప్పటి వరకు చూడలేదు. ఒక లవర్ బాయ్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా, లేకపోతే ఒక మంచి ఎలివేషన్ సీన్స్ చూసాం కదా. మరి బోల్డ్ సీన్స్ యాక్సెప్ట్ చేస్తారు? 2026 వరకు ప్రభాస్ ఒక లెక్క, 2027 సందీప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ తోటి ఒక లెక్క అన్నట్టు ఉంటది. ప్రభాస్ అసలు ఇలాంటి క్యారెక్టర్ పడాలని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి క్యారెక్టర్ పడింది. ఈ సినిమాకి ఏ సినిమా ఎదురవుతుందో మేము కూడా చూస్తాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ రాజేశాం ట్రోల్ చేశారు కదా, స్పిరిట్ ట్రోల్ చేయండి నా కొడకల్లారు, చూసుకుందాం. ముందు రండి చూసుకుందాం. మార్చ్ 5 గుర్తుపెట్టుకోండి, తగలబడిపోతాయి థియేటర్స్ అంతే.